Hi friends, welcome to Maths with Money channel. So today I will discuss APPSC FRO 2023 mains previous year questions. So basically మనకి లాస్ట్ FRO ఎగ్జామ్ అనేది 2023లో జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు మనకి 2025లో జరుగుతుంది, కమింగ్ జూన్లో జరుగుతుంది. సో కాబట్టి డెఫినెట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు ఏంటి అనేది మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. దాన్ని బట్టి మన ప్రిపరేషన్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకుంటూ మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో అయితే ఈ FRO ఎగ్జామ్ మెయిన్స్ ఏదైతే ఉందో దాంట్లోని మనం మ్యాథ్స్ పార్ట్ మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, సో మ్యాథమెటిక్స్ నుంచి టోటల్గా మనకి 150 బిట్స్ వస్తున్నాయి. ఓకే, ఒక పేపర్ 2 అనమాట అది. సో ఇప్పుడు ఈ పేపర్ అంతా కూడాను మీకు ఏదైతే 2023లో ఉందో అదంతా కూడాను మన యాప్లోని అవైలబుల్గా ఉంది. ఓకే, సో ఫ్రీ టెస్ట్స్లో మీకు APPSC FRO 2023 మెయిన్స్ మ్యాథమెటిక్స్ పేపర్ ఈజ్ అవైలబుల్. సో కాబట్టి ఫస్ట్ ఆ టెస్ట్ రాయండి, గివ్ ద టెస్ట్ ఆన్ అవర్ యాప్. సో ఫస్ట్ రాసిన తర్వాత మీ ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి చూడండి. సో ఫస్ట్ ఈ వీడియోస్ చూసి రాయద్దు. ఓకేనా, సో ఈ వీడియో మీరు చూస్తున్నారంటే డెఫినెట్లీ ఆ టెస్ట్ రాసి అటెంప్ట్ ఇచ్చిన తర్వాతే చూడండి. ఓకే, సో మనం ఈ వీడియోని టోటల్గా 5 పార్ట్స్గా మనం చూపిస్తాం అనమాట. సో అంటే ఒక్కొక్క పార్ట్లోని 30 క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో టోటల్గా 150 క్వశ్చన్స్ కాబట్టి 5 పార్ట్స్లో మనం టోటల్ FRO మెయిన్స్ పేపర్ 2023 పేపర్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ అవుట్ ఆఫ్ 5 parts. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సో దట్ ఈస్ 31. If a plus b equal to 7, then the value of a minus 2 whole to the power of 7, b minus 5 whole to the power of 7. ఇవి ఆల్జీబ్రాలో చేసాం. a plus b 7 అయ్యేటట్టుగా మనం a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 5 తీసుకోవచ్చు కదా. ఎస్, సో a ప్లేస్లో 2 పెట్టాం అనుకోండి, a minus 2 0, b ఈక్వల్ టు 5 పెడితే b minus 5 కూడా 0. సో 0 power anything plus 0 power anything is 0. సో ఆప్షన్ A is the correct answer. You can take any values for a and b. Okay, the value is 0 only. Okay, next 32. Meghavani donated x square plus 13x plus 42 rupees for the education of x plus 6 number of children. The amount received by each child, if each of them received an equal amount, is. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లాగా ఏంటవి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంత అనుకోకర్లేదు. జస్ట్ ఇప్పుడు x ఈక్వల్ టు 0, అప్పుడు ఏమవుతుంది, ఇదంతా 0 అయిపోతుంది. అంటే 42 రూపీస్ x 0 పెడితే 6 చిల్డ్రన్కి ఇచ్చారు. ప్రతి ఒక్కడికి ఈక్వల్ అమౌంట్ వచ్చింది. అంటే ఎంత వచ్చినట్టమ్మా, 42/6 అంటే ఎంత వచ్చింది, 7 రూపీస్ వచ్చింది. సో ఆప్షన్లో x ఈక్వల్ టు 0 పెడితే ఎక్కడైతే మీకు ఆన్సర్ 7 వస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్. సో 0 పెడితే 3, 0 పెడితే 5, 0 పెడితే 7, ఇది అవ్వచ్చు, 0 పెడితే 11. సో ఓన్లీ ఆప్షన్ C సాటిస్ఫైస్. దట్స్ ఇట్. సపోజ్ మీ యొక్క బ్యాడ్ లక్ పట్టి అక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు, ఏం లేదు, x² + 13x + 42 రూపీస్ని x + 6 మెంబర్స్కి ఈక్వల్గా డివైడ్ చేసాము అంటే ఈచ్ అమౌంట్ ఏమవుతుంది, x² + 13x + 42/x + 6. సో దీనికి రూట్స్ చెప్పండి. 42 ఫ్యాక్టర్స్ 6, 7. ఓకే, సో కాబట్టి నేను దీన్ని ఏం రాయొచ్చు మనం, x + 6. ఎందుకు, 6 + 7 13, 6 × 7 42. సో x + 6 × x + 7/x + 6. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది, ఈచ్ పర్సన్ గెట్ అమౌంట్ ఆఫ్ x + 7. ఇలా అయినా చేయొచ్చు. ఓకే, 33. The graph y/5 equal to -1 is a line. y/5 equal to -1 అంటే what is the value of y? It is equal to -5. So y equal to k, it is a line or parallel line. It is a line parallel to x-axis y-axis. చూడండి, ఇప్పుడు y equal to -5 అన్నాను అంటే it is parallel to x-axis. అంతేనా, it is parallel to x-axis. and ఇక్కడ మీకు ఇంకోటి తెలియాలి. ఓకే, సో మనకి ఈ తెలియాల్సిన విషయం ఏంటి అంటే y ఈక్వల్ టు -5, y ఈక్వల్ టు 5. y ఈక్వల్ టు 5 అంటే పాజిటివ్ కాబట్టి పైన ఉంటుంది. ఇట్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్, కానీ అబౌవ్ ది x యాక్సిస్ ఆర్ బిలో ది y యాక్సిస్ అనేది మీకు తెలియాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, అంతేనా. సో y ఈక్వల్ టు -5, y ఈక్వల్ టు -5 అంటే మీకు ఇక్కడ ఉంటుంది కిందన, అంతేనా, కిందన ఉంటుంది. ప్యారలల్ టు x యాక్సిస్ at a distance of 5 units from the origin
అబౌవ్ ది వై యాక్సిస్ కాదు, అబౌవ్ ది ఎక్స్ యాక్సిస్ అమ్మ, ఇక్కడ తప్పడింది, అబౌవ్ ది ఎక్స్ యాక్సిస్. అండ్ కిందది కూడా నువ్వు ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇది ఎగ్జాక్ట్ కాదు, తప్పడింది, ఎక్స్ యాక్సిస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ బిలో ది ఎక్స్ యాక్సిస్. సో మనకి నెగిటివ్ వాల్యూ కాబట్టి ఇట్ ఈస్ బిలో ఎక్స్ యాక్సిస్. సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కొంచెం మిస్టేక్స్ పడ్డాయమ్మా. parallel to x-axis at a distance of 5 units from the origin below the x-axis. Here also it is below the x-axis. Okay, clear? Next, the number of solutions of the equation x minus 0y, ఇది చూడండి 0y అంటే ఇంక y లేనట్టే, ప్లస్ 2 ఈక్వల్ 0 అంటే x ఈక్వల్ టు -2 అని అర్థం, అంతేనా? సో ఇప్పుడు నేను క్వాడ్రాటిక్ ఇది యాక్సిస్ లో రాయాలంటే ఇది x, ఇది y, x ఈక్వల్ టు -2 అంటే దిస్ ఈస్ ద లైన్. ఓకే, సో చూడండి. ఓకే, ఇక్కడ మనకి ప్రతి పాయింట్ చూడండి, ప్రతి పాయింట్ కూడాను ఈ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా సొల్యూషన్, అంతేనా? ఈ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ సొల్యూషనే కాబట్టి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నట్టు, నెంబర్ ఆఫ్ ఇప్పుడు బేసిక్గా మనకి ఏంటి, ఎప్పుడైనా సొల్యూషన్స్ అనగానే ఓకే, కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ -2 బట్ వై వాల్యూ ఏ వాల్యూ అని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ కూడా -2, -1, -2, -2, -2, -3 అంటే వై వాల్యూ ఎన్నైనా ఉండొచ్చు. కాబట్టి వై విల్ టేక్ ఎనీ వాల్యూ. సో హౌ మెనీ సొల్యూషన్స్ యూ హ్యావ్? ఇన్ఫినిట్ సొల్యూషన్స్ యూ విల్ హ్యావ్. ఓకే, బేస్డ్ ఆన్ ద లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, consider the following assertion and reason statements and decide which of the option is correct. Assertion ఏమి ఇచ్చాడు, the equation of degree 1 in 2 variables is called linear equation. అంతేనా? లీనియర్ ఈక్వేషన్ ఫార్ములా ఎలా ఉంటుంది, ax plus b, it is in 2 variables, ax plus by, degree 1 in 2 variables is called linear equation. Okay, plus c పెట్టుకున్నా పర్లేదు. ఓకే, the graph of an equation of degree 1 in 2 variables x and y is a circle. సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ax² + by² అంటే దాని యొక్క డిగ్రీ ఎంత ఉండాలి, 2 ఉండాలి. సో కాబట్టి ఆర్ ఈజ్ రాంగ్. కరెక్ట్ ఆప్షన్ ఏ కరెక్ట్, ఆర్ ఫాల్స్. సో ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ 36. కన్సిడర్ ద లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8 = 0. Another linear equation 2 variables such that the geometrical representation of the pair so formed intersects the other. సో అంటే ఈ లైన్ ఆప్షన్ లో ఉన్న ఇంకో లైన్, ఈ రెండు కూడా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంట. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే మనం ఏం చెప్పాం, ఎప్పుడైనా 2 లైన్స్ a1x + b1y + c1 = 0 అండ్ a2x + b2y + c2 = 0. ఓకే, ఈ రెండు ఇంటర్సెక్ట్ అవ్వాలంటే ఏం అవ్వాలి, ఎక్స్ కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో అనేది y కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోకి నాట్ ఈక్వల్ గా ఉండాలి. ఈక్వల్ గా ఉంటే ప్యారలల్ అయిపోతాయి కదా. సో కాబట్టి ఎక్కడ ఈక్వల్ గా లేవో చూడండి. ఫస్ట్ ఆప్షన్ 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3/2. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అయిపోయింది, ఇంకంతే. మిగతా మీరు చెక్ చేసిన చూడండి, 2/5 3/6 ఈక్వల్, 2/2 3/3 ఈక్వల్, 2/8 3/12 ఈక్వల్. సో కాబట్టి ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫైస్. ఓకే, నెక్స్ట్ 37. ద లీనియర్ ఈక్వేషన్ హ్యాస్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయమ్మా, 3x - 9y = 30. ఇప్పుడు చూడండి, మనకి రెండు ఈక్వేషన్లు ఇచ్చాడు అనుకోండి, రెండు ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి అంటే ఒక సొల్యూషన్స్ చెప్తాం. ఒకటే లైన్ ఇచ్చేసి ఎన్ని సొల్యూషన్స్ అంటే మనం ఏం చెప్తాం, మీకు ఎక్స్కి చాలా వాల్యూస్ ఉంటాయి, వైకి వాల్యూస్ చాలా ఉంటాయి, అంటే ఇలా వస్తుంది ఒక లైన్. ఈ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ సొల్యూషన్, ప్రతి పాయింట్ సొల్యూషన్, సింగిల్ లైన్ కాబట్టి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ 3 లీనియర్ ఈక్వేషన్స్, 3 ఇచ్చాడు. The solutions of the second and third equation will, ఈ రెండింటి గురించి అడుగుతున్నాడు. సో చూడండి, సెకండ్ ఈక్వేషన్ 2x - 6y + 12 = 0. థర్డ్ ఈక్వేషన్ చూడండి, 3తో మల్టిప్లై చేసేటప్పుడు ఏమవుతుంది, x - 3y + 6 = 0. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రెండు ఒకటేనా కాదు, ఏముందమ్మా, ఈ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే 2x - 6y + 12 = 0 కాదా. సో కాబట్టి రెండు సేమే. ఓకే, సో కాబట్టి రెండు ఈక్వేషన్స్ కూడా ఏంటి, విల్ రిమైన్ సేమ్. Both the last, second and third equations remain same. 39. The solution of the equations, two equations ఇచ్చాడు, సొల్యూషన్ అడుగుతున్నాడు. ఇక్కడ మీరు రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి, రెండిట్ల ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోయి ప్రతి వాల్యూ తీసుకోవడం, ఏ ఆప్షన్ అయితే రెండు ఈక్వేషన్స్ లోని సాటిస్ఫై అవుతుందో అదే ఆన్సర్, మొదటిది. ఓకే,
రెండోది మామూలుగా సొల్యూషన్ సాల్వ్ చేసుకోవడం ఏముంది 2x - 3y = 2, x + 3y = 4. రెండు యాడ్ చేసేయండి 2x + x 3x, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 4 + 2 6. సో x = 2. సో x = 2 సెకండ్ ఈక్వేషన్లో పెట్టాను అనుకోండి 3y = ఎంత అవుతుంది 2. సో y = ఎంత 2/3. సో కాబట్టి ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్. దట్స్ ఇట్. జస్ట్ నార్మల్ సొల్యూషన్ సాల్వ్ చేసుకోవడం అంతే. ఓకే నెక్స్ట్ 40. కరెక్ట్ ఆప్షన్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? కన్సిడర్ ద రిలేషన్ C1/C2 = D1/D2 = P1/B2. ఇది స్టేట్మెంట్, ఈ రిలేషన్ ఉన్నది అని చెప్తున్నాడు. ఓకే C1, C2, D1, D2, P1, P2 ఆర్ రియల్ నెంబర్స్. ఓకే నౌ వాట్ ఆర్ ద కంక్లూజన్స్? The lines representing the pair of linear equations, two linear equations ఇచ్చాడు, are coincident. ఎప్పుడమ్మా ఈ టూ లీనియర్ ఈక్వేషన్స్ కోఇన్సిడెంట్ అవుతాయి? కోఎఫిషియెంట్స్ ఆఫ్ x and ratio of coefficients of x and ratio of coefficients of y and ratio of coefficients of constant are equal, then they are coincident. అంతేనా కదా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ చెప్పాం. సో వాడిచ్చింది కూడా అదే కదా, కాబట్టి కంక్లూజన్ 1 కరెక్ట్. నెక్స్ట్, ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఎస్ ఆఫ్ కోర్స్. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ప్రతి లైన్ మొదటి లైన్ లో ఉన్న ప్రతి పాయింట్ సెకండ్ లైన్ లో ఉన్న ప్రతి పాయింట్ సేమ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ దే హ్యావ్ హౌ మెనీ సొల్యూషన్స్? Infinitely many solutions. So both conclusions are correct. Okay next 41. For what values of the p do the system of equations represent two lines intersecting at single point? Intersecting lines ante a1/a2 is not equal to b1/b2. a1 p/5 is not equal to -5/5. so 5 cancel, ఈ 5 ఇటు వచ్చేస్తే p not equal to -5. అంటే ఈ లైన్స్ అనేవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి అంటే p అనేది -5 కాకుండా వేరే ఏ పాయింట్ అయినా కూడాను ఈ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకే సో కాబట్టి ఆ పాయింట్ అవ్వకూడదు. అప్పుడు p బిలాంగ్స్ టు ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ -5. -5 తప్ప మిగతా అన్ని పాయింట్స్ కి దే ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్. సో ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్. సో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజన్ r-5 పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే అది కూడా తప్పు, -5 కాకూడదు. ఓకేనా నెక్స్ట్ 42. The values of x and y in the following pair of linear equations are respectively. సో ఇక్కడ టూ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ టూ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి xy సాల్వ్ చేయాలి. జనరల్ గా ఇందాక మనం సాల్వ్ చేసుకున్నాం కదా, అలా అయినా చేయొచ్చు, లేదంటే ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకుని చేయొచ్చు. ఓకే సో ఫస్ట్ ఎల్సిఎం తీసుకుని ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది? 3y + 2x = 6xy. అంతేనా? 6xy ఎల్సిఎం అవుతుంది, అది క్రాస్ మల్టిప్లికేషన్ విత్ 1 6xy. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది చెప్పండి? 2y + 3x = 5. ఇక్కడ 6xyలో 6 క్యాన్సిల్ అయిపోతే xy. అంతేనా? ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ దాన్ని 2 తోని సెకండ్ దాన్ని 3 తోని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఈక్వేషన్ 6y + 4x = 12xy అండ్ 6y + 9x = 15xy. అంతేనా? సో దీంట్లోంచి సబ్స్ట్రాక్ట్ చేయండి. 9 - 4 5x, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 15 - 12 అంటే 3xy. సో xx క్యాన్సిల్ అయితే y = ఎంత? 5/3. y 5/3 ఎక్కడుందమ్మా? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే. ఓకే జస్ట్ సాల్వింగ్ ఆఫ్ టూ ఈక్వేషన్స్, దట్స్ ఇట్. 43. The pair of equations y = 11/2 and y = -11/2. సో చూడండి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. y = 11/2 అంటే ఇలా ఉంటుంది, ప్యారలల్ టు x యాక్సిస్, అండ్ y = -11/2 అంటే కింద ఉంటుంది, ఇట్ ఈస్ ఆల్సో ప్యారలల్ టు x యాక్సిస్. సో ఈ రెండు లైన్స్ ఎలా ఉంటాయి? ప్యారలల్ గా ఉంటాయి. ప్యారలల్ గా ఉన్న లైన్స్ ఎప్పుడైనా ఇంటర్సెక్ట్ అవుతాయా? అవ్వవు. మరి ఇంటర్సెక్ట్ అయినప్పుడు సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సొల్యూషన్ కూడా రాదు. కాబట్టి సిన్స్ దే ఆర్ ప్యారలల్ లైన్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? నో సొల్యూషన్. ఓకే నెక్స్ట్ 44. If the lines 10x + ky = 2 and 2x + 3y = -1 are parallel, the value of k. Whenever two lines are parallel, then a1/a2 is equal to b1/b2. So what will be the value of a1? 10/2 is equal to k/3. So cancel చేసేయండి. 2 1s 2 5s చేస్తే what is the value of k? Cross multiplication 5 and 3 15. So k ఎంత? 15. Option B is the correct answer. Clear? Next, the equations 3x - ry + 7 = 0 and 6x - 10y + 15 = 0 have no solution.
No solution means they are parallel lines. Parallel lines means a1 by a2 3 by 6 is equal to b1 by b2 minus r by minus 10. So 3 ones 3 2s, minus minus cancel, 2 ones 2 5s. So what is the value of r? 5. Option D is the correct answer. Next 46. X plus 1 by x whole square equal to 3, then the value of. మన అందుకే ఇలాంటివన్నీ నువ్వు పాలినామియల్స్ ఆల్జీబ్రాలోని కొన్ని స్పెసిఫిక్ వాల్యూస్ చెప్పాం. వెనెవర్ x ప్లస్ 1 బై x హోల్ స్క్వేర్ 3 అంటే x ప్లస్ 1 బై x ఎంతమా √3. నేను చాలా చెప్పాను, x ప్లస్ 1 బై x 1 అయితే x క్యూబ్ మైనస్ 1 అవుతుంది. x ప్లస్ 1 బై x మైనస్ 1 అయితే x క్యూబ్ 1 అవుతుంది. x ప్లస్ 1 బై x 2 అయితే x ఈక్వల్ టు 1 అవుతుంది. x ప్లస్ 1 బై x √3 అయితే x పవర్ 6 మైనస్ 1 అవుతుంది. ఎందుకు అవుతుంది అనే ప్రూఫ్ నేను ఇప్పుడు చెప్పను, క్లాస్లో మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి. సో x పవర్ 6 మైనస్ 1 అయితే x పవర్ 6 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎనీ ఈవెన్ పవర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. x to the power of x power 6 whole to the power of odd power it is equal to minus 1. అంతేనా? ఎందుకు x power 6 minus 1 కాబట్టి whole to the power of even power అయితే plus 1 అవుతుంది, whole to the power of odd అయితే minus 1 అవుతుంది. అంతేనా? సో ఇప్పుడు ఈవెన్ పవర్ అంటే ఇక్కడ అన్ని పవర్స్ లోనే x పవర్స్ లోనే చూసారా. సో 6 మల్టిపుల్ చేసినప్పుడు ఏదైతే ఆడ్ నెంబర్, ఇప్పుడు x పవర్ 19 ఎలా రాయొచ్చు? x పవర్ 6 హోల్ పవర్ 15. నెక్స్ట్ ఇది ఎలా రాయొచ్చు? x పవర్ 6 హోల్ టు ది పవర్ ఆఫ్ 12. 66 అంటే x పవర్ 6 హోల్ టు ది పవర్ ఆఫ్ 11, x పవర్ 6 హోల్ టు ది పవర్ ఆఫ్ 9. 36 అంటే x టు ది పవర్ ఆఫ్ x పవర్ 6 హోల్ టు ది పవర్ ఆఫ్ 6. 24 అంటే x పవర్ 6 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ x పవర్ 6 మైనస్ 3. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, ఎక్కడైతే ఆడ్ పవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి? మైనస్ 1 అవుతాయి. అంతేనా? సో ఇది కూడా హోల్ టు ది పవర్ ఆఫ్ 1 కాబట్టి ఇది కూడా మైనస్ 1. సో మైనస్ 1, ఇది మైనస్ 1, ఇది మైనస్ 1, ఇది మైనస్ 1. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఈవెన్ పవర్స్. ఈవెన్ పవర్స్ అంటే 1, ఇది 1, ఇది 1. ఓకే, ఇంకేముందమ్మా? ఆన్సర్ సరిపోయింది కదా. -1 -1 క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ -1 +1 అయిపోయింది, ఇవి క్యాన్సిల్. సో -1 -3 అంటే -4. ఎక్కడుంది? ఆప్షన్ ఏ. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే x ప్లస్ 1 బై x √3 అయితే x పవర్ 6 -1. Okay, next 47. If p is subtracted from this polynomial so that x minus 21 is factor of the resulting polynomial. అంటే polynomial ఏమిటంటే x square minus 56 plus 59 minus p is the given polynomial. ఈ polynomial ఎప్పుడు x minus 21 ఎప్పుడు దీనికి ఫ్యాక్టర్ అవుతుంది? p సబ్స్ట్రాక్ట్ చేస్తే. అంటే దీని మీనింగ్ ఏంటి? x minus 21 is factor or divisor. ఓకే, ఏదైనా అనుకోవచ్చు. సో కాబట్టి దీని అంతటిని నేను f ఆఫ్ x అనుకుంటే f ఆఫ్ 21 ఏమైపోతుంది? 0 అయిపోతుంది. బికాస్ x మైనస్ 21 ఇస్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ పాలినామియల్. సో x ప్లేస్ లో 21 పెట్టండి, 21 హోల్ స్క్వేర్ మైనస్ 15 ఇంటూ 21 ప్లస్ 59 మైనస్ p ఈజ్ ఈక్వల్ టు 0. 21 స్క్వేర్ అంటే 441 అండ్ 15 ఇంటూ 21 అంటే 15 1 15 315 అంతేనా, ప్లస్ 59 మైనస్ p ఈక్వల్ టు 0. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p చెప్పండి? 441 59 అంటే 450 500, 500 లో 315 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 185. p ఈక్వల్ టు హౌ మచ్? 185. ఓకే, నెక్స్ట్ 48. The biquadratic polynomial from among the following is. So biquadratic polynomial అంటే ఏంటమ్మా? It is a polynomial having highest degree how much? Degree should be equal to 4. Maximum degree ఎంత ఉండాలి? 4 ఉండాలి. సో ఫస్ట్ దాని డిగ్రీ ఎంత? 3. సెకండ్ దాని డిగ్రీ ఇక్కడ 2, ఇక్కడ 2, 2 + 2 + 2 ఎంత అవుతుంది? 4. ఇది అవ్వచ్చు. అండ్ ఇక్కడ 6 ఉంది, ఇది కాదు. 8 ఉంది, ఇక్కడ కాదు. సో కాబట్టి ఓన్లీ ఆప్షన్ బి సాటిస్ఫైస్ ద గివెన్ కండిషన్ ఆఫ్ biquadratic polynomial. నెక్స్ట్ 49. If two roots of the cubic polynomial x cube minus 2x square minus 13x minus 10 are -2 and -1, then the third root is. So alpha equal to -2 ఇచ్చాడు, బీటా ఈక్వల్ టు -1 ఇచ్చాడు, గామా ఈక్వల్ టు మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు సమ్ ఆఫ్ ది రూట్స్ కానీ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కానీ ఏదైనా వేయచ్చు. సో ఇఫ్ ఎ పాలినామియల్ ax³ + bx² + cx + d is a cubic polynomial, then sum of the roots ఏదైనా చేయండి, సమ్ ఆఫ్ అయినా ప్రొడక్ట్, సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ -b/a. అంతేనా? సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంతమ్మా? -3. గామా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. -b/a అంటే -2 అంటే +2
by a ఎంత 1. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గామా? ఈ -3 వస్తే 3 + 2 5. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా గామా తీసుకుని ఆల్ఫా బీటాలో -2 -1 వేస్తే అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? -d/a అవుతుంది. అలా చేసినా పర్వాలేదు. ఓకే, సేమ్ ఆన్సరే వస్తుంది. నెక్స్ట్ 50th, మ్యాచ్ column 1 with column 2 in the following table. Polynomial with 1 degree. What is the polynomial with 1 degree? It is a linear polynomial. Okay. Next, root x minus 1. It is not a polynomial. Polynomial లో నీకు root x అంటే √2x అంటే 2x whole to the power of 1/2. పవర్ అనేది ఖచ్చితంగా మనకి పాజిటివ్ ఇంటీజర్ ఉండాలి కదా, కాబట్టి ఇది కాదు, నాట్ ఏ పాలినామియల్. అండ్ √11π ఇట్ ఈస్ అ కాన్స్టెంట్. సో పాలినామియల్ విత్ డిగ్రీ 0. అండ్ ఏ పాలినామియల్ f of x cuts the x axis at 3 points. 3 points దగ్గర x axis దగ్గర టచ్ అవుతుందంటే ఇట్ ఈస్ ఎ క్యూబిక్ పాలినామియల్. సో క్యూ. సో కాబట్టి ఏంటమ్మా, a అనేది r అవ్వాలి. ఓకే, ఈ రెండిట్లోనే ఉంది. అండ్ b అనేది ఏమవ్వాలి? p అవ్వాలి. సో ఓన్లీ సెకండ్ ఆప్షన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్, ఇఫ్ p and q are the roots of the quadratic equation, చాలా మంచి క్వశ్చన్. x² - 5x + 7 కి p and q అనేవి రూట్స్ అంట. అంటే మీనింగ్ ఏంటి? సమ్ ఆఫ్ ద రూట్స్ చెప్పండి. p + q ఎంత అవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు -b/a 5. అండ్ pq ఎంత అవుతుంది? 7. ఇప్పుడు మీకు ఇవి ఈజీగా రూట్స్ వచ్చేలా ఉన్నాయా లేదా చెప్పండి, నాకు చాలా ఎక్కువ వద్దు. ఓకే, అర్థమవుతుందా మీకు? ఇక్కడ మీకు ఇప్పుడు అంటే 7 యొక్క ఫ్యాక్టర్స్ రెండును మీకు ఒక నేచురల్ నెంబర్స్ ఇంటీజర్స్ లాంటివి ఏవైనా ఉన్నాయా? నేచురల్ నెంబర్స్ అనేది ఇంటీజర్స్. ఓకే, వాటి యొక్క సమ్ అనేది 5 అయ్యేటట్టు ఉందా? లేదు కదా. ఓకే, కాబట్టి మనం దాన్ని డైరెక్ట్గా x - α × x - β కింద రాసి చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ p² - 5p + 13 అండ్ q² - 5q + 7. ఇది ఆల్ఫా, ఇది బీటా అనుకుంటే ఈ 2 రూట్స్ గల ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ లో ఎక్కడైనా కాన్స్టెంట్ టర్మ్ ఉందా? లేదు. అంటే ఖచ్చితంగా ఆల్ఫా ఇంటూ బీటా 0 అయిపోతుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఏమైపోతుంది? 0 అయిపోతుంది కదా. సో కాబట్టి మీరు దాని గురించి పట్టించుకోవద్దు. కానీ మనకి ఆల్ఫా ప్లస్ బీటా కావాలి. ఎందుకు? ఎక్స్ కోఎఫిషియంట్ అనేది ఉంది ప్రతి దగ్గర. కాబట్టి ఫస్ట్ ఫైండ్ అవుట్ ద ఆల్ఫా ప్లస్ బీటా. ఏమవుతుంది? p² -5p + 13 ప్లస్ q² - 5q + 7. p² + q². దీని నుంచి నాకు p² + q² ఎవరైనా చెప్పగలరా? ఇట్ ఈస్ ఈక్వల్ టు p + q² - 2pq. సో 25 లో 14 తీస్తే 11. సో p² + q² దట్ ఈస్ 11. -5p - 5q లో -5 కామన్ తీస్తే p + q ఎంత? 5. 13 + 7 అంటే 20. సో -25 + 20 అంటే -5 + 11 అంటే 6. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా? 6. Now you have to find out a quadratic equation with roots alpha, d beta is x² - alpha plus beta into x plus alpha beta. ఆల్ఫా బీటా ఆప్షన్స్ నుంచి లేదు కాబట్టి నేను ఆల్ఫా బీటా ఏం చెప్తాను? 0 ఇది తీసేయండి. సో నౌ ద ఆన్సర్ ఈజ్ x² - alpha plus beta is 6. 6x is equal to 0. సో ఎక్కడుందమ్మా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సారీ, ఎనీ డౌట్స్? నెక్స్ట్, given that one of the zeros of the cubic polynomial ax³ + bx² + cx + d is 0 అంటే ఆల్ఫా 0. ఓకే, ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ద అదర్ 2 రూట్స్ అంటే వాడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఇంకోటి బీటా ఇంకోటి గామా అనుకోండి. ఓకే, 1/β + 1/γ అడుగుతున్నాడు. నాకు చెప్పండి ఆల్ఫా 0 కాబట్టి ఈ ఈక్వేషన్ ఈ క్యూబిక్ పాలినామియల్ నుంచి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటి? -b/a. నెక్స్ట్ ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత? c/a. అంతేనా? ఇప్పుడు నాకు చెప్పండి ఆల్ఫా 0 కాబట్టి బీటా ప్లస్ గామా ఎంత? -b/a. ఆల్ఫా 0 కాబట్టి ఇది పోయే బీటా గామా ఎంత? c/a. ఇప్పుడు మీకు కావాల్సింది 1/β + 1/γ కాబట్టి ఎల్సిఎం తీసుకుంటే బీటా గామా, బీటా ప్లస్ గామా. బీటా ప్లస్ గామా ఈజ్ -b/a అండ్ బీటా గామా ఈ c/a. ఏ క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? -b/c. దట్స్ ఇట్. ఓకే, క్లియర్? నెక్స్ట్ 53.
Which term of the series 72, 63, 54 and so on is 0? Very simple. It is a arithmetic progression in which the first term is 72 and what is the common difference? It is a decreasing arithmetic progression. So kabatti 72 minus 63 or 63 minus 72 means minus 9. Okay. Now you have to find out Tn. Nth term enta ante 0 anta. So what is the formula for nth term? A plus n minus 1d. A telusu, d telusu, మీరు n కావాలి. సో a plus n minus 1 d అంటే n minus 1 ఏమవుతుంది? Minus a by d. So what is the value of n? Minus a by d plus 1. అంతేనా? ఈ 1 అటు వెళ్ళిపోతే minus a by d plus 1. సో చెప్పండి n equal to minus a minus 72 minus d అంటే minus 9 plus 1. సో 9 ఒకట్ల 9 ఎనిమిదిల 8 plus 1 9. సో 9th టర్మ్ అనేది 0 అయిపోతుంది. ఓకే. Next, 54. If 7 times the 7th term of an arithmetic progression is equal to 11 times its 11th term, then the 18th term of the AP. So what em condition ichadu? 7 times of 7th term is equal to 11 times of 11th term. ఇది బేసిక్ గా రిపీటెడ్ ప్రాబ్లమ్. రిపీటెడ్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రిపీటెడ్ అన్నమాట. ఎప్పుడైనా 7 times of 7th term is equal to 11 times of 11th term, then 18th term is equal to 0. ఓకే. ఇందులో ఉన్న మెయిన్ థింగ్ ఏం లేదమ్మా, ఎప్పుడైనా మీకు ఇక్కడ చెప్తున్నాను అంటే దీని ప్రూఫ్ నేను ఇక్కడ మీకు ఇస్తాను. p times of pth term is equal to q times of qth term, then p plus qth term is always equal to 0. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎందుకు వచ్చిందో ఇక్కడ మనం డిరైవ్ చేద్దాం. సో 7 ఇంటూ 7th టర్మ్ అంటే ఏంటి? a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 11th టర్మ్ అంటే a ప్లస్ 10d. డైరెక్ట్ ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకే. సో 7a ప్లస్ 42d ఈజ్ ఈక్వల్ టు 11a ప్లస్ 110d. అంతేనా? ఏ టర్మ్స్ అన్న ఒక దగ్గర పెట్టండి. 11a మైనస్ 7a అంటే 4a ఈజ్ ఈక్వల్ టు 42 మైనస్ 110 అంటే ఇక్కడ 68 మైనస్ 68d. సో ఏ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? మైనస్ 17d. మీకు కావాల్సింది ఏంటి? 18th టర్మ్ ఫార్ములా ఏంటి? a ప్లస్ 17d. సో ఏ ఈక్వల్ టు మైనస్ 17d కాబట్టి మైనస్ 17d ప్లస్ 17d 0. సో ఎప్పుడైనా p టైమ్స్ ఆఫ్ pth టర్మ్ అండ్ q టైమ్స్ ఆఫ్ qth టర్మ్ ఆర్ ఈక్వల్, దెన్ p ప్లస్ qth టర్మ్ ఈజ్ ఆల్వేస్ 0. ఓకే. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి. 55. The nth term of an arithmetic progression 6, 2, minus 2, minus 6, minus 10 is. దీనికి nth term అంటే a plus n minus 1 into d అలా వేయొచ్చు ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ బట్టి. లేదు అంటే ఇక్కడ చూడండి n ఈక్వల్ టు 1, ఫస్ట్ టర్మ్ ఏంటి వచ్చింది 6. సో ఆప్షన్ లో n ఈక్వల్ టు 1 పెడితే ఎక్కడ 6 వస్తుందో అదే ఆన్సర్. 4 minus 10 minus 6, 10 minus 4 6 ఇది అవ్వచ్చు. 10 plus 4 14, 4 plus 10 14. ఓన్లీ ఆప్షన్ బి సాటిస్ఫైస్. సో దట్ ఈస్ ద ఆన్సర్. మోర్ దాన్ 2 ఆప్షన్స్ ఉంటే మళ్ళీ n ఈక్వల్ టు 2 పెట్టి చూడొచ్చు. లేదు అంటే మీకు ఇంకా ఫాస్ట్గా చేసుకోవాలంటే నార్మల్గా జనరల్ థింగ్ a ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఇస్ 6, కామన్ డిఫరెన్స్ డిక్రీజింగ్ కాబట్టి 2 minus 6 minus 4. సో 2tn nth టర్మ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. d అంటే మైనస్ 4. సో మైనస్ 4 ఇంటూ మైనస్ 1 అంటే ప్లస్ 4. 6 ప్లస్ 4 10 మైనస్ 4n. ఇలా చేయొచ్చు. ఓకే. 56. The first odd number is 1, second odd number is 3, third odd number is 5 and so on. సో ఆడ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి చూడండి, ఫస్ట్ ఆడ్ నెంబర్ 1 అన్నాడు కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? nth ఆడ్ నెంబర్ ఏమవుతుంది? 2n మైనస్ 1. అంతేనా? n ఈక్వల్ టు 1 పెడితే 2 మైనస్ 1 1, n ఈక్వల్ టు 2 పెడితే 2 ఇంటూ 2 మైనస్ 1 3. సరిపోయిందా? 2 ఇంటూ 3 మైనస్ 1. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆడ్ నెంబర్ ఫార్మాట్ అన్నమాట. 2n మైనస్ 1 అనొచ్చు, 2n ప్లస్ 1 అనొచ్చు. ఇక్కడ 2n మైనస్ 1. ఇప్పుడు ఏమంటున్నాడు? ద 201 ఫస్ట్ ఆడ్ నెంబర్ అంటే n ఈక్వల్ టు 201 పెట్టండి. సో 2 ఇంటూ 201 మైనస్ 1 అంటే 402 మైనస్ 1, that is equal to 401, option C. Okay. 57. The value of k for which the quadratic equation 3ak plus 1x square plus 2 into k plus 1x equal to 1 has equal roots. ఎప్పుడమ్మా ఈక్వల్ రూట్స్ ఉంటాయి? b square equal to 4ac. అంతేనా? b square అంటే 2 into k plus 1 whole square equal to 4 into 3k plus 1 into c అంటే ఎంత? 1. సో 2 స్క్వేర్ అంటే 4 క్యాన్సిల్, k ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే k స్క్వేర్
plus 2k plus 1 is equal to 3k plus 1. 1 cancel, so k square minus 2k minus k ante minus k equal to 0. So k into k minus 1 equal to 0. So k equal to 0 or k equal to 1. Ekkadundamma? Option A is the correct answer. So I hope all of you know when the quadratic equation has equal roots and real and equal and real and unequal, imaginary roots ivanni telusu kada, based on discriminant. Okay. Next 58. The roots of the quadratic equation where a plus c equal to 2b. A plus c is not equal to 2b. చాలా మంచి క్వశ్చన్. ఈవెన్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో కూడా చెప్పాం, ఎప్పుడైనా కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ టర్మ్, ఈ 3 టర్మ్స్ గనక మనం కలిపితే అంటే b మైనస్ సి, సి మైనస్ ఏ మైనస్ బి, ఈ 3 కలిపినప్పుడు 0 అయిపోయాయి అనుకోండి. జీరోనా కాదు ఇది, బీబీ క్యాన్సిల్, ఏ క్యాన్సిల్, సిసి క్యాన్సిల్. అప్పుడు ఏమవుద్ది? ఖచ్చితంగా ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 2 రూట్స్ ఉంటుంది కదా, 1 రూట్ మస్ట్ బి ఈక్వల్ టు 1. 1కి ఒక రూట్ అవుతుంది, 1 అనేది ఒక రూట్ పక్కాగా అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు x ఈక్వల్ టు 1 పెట్టాను, అది అనమాట ఆన్సర్. x ఈక్వల్ టు 1 పెడితే అన్ని సమితి కలిస్తే ఏమొచ్చింది? 0. ఓకే, ఒక రూట్ 1 అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏంటి? రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ అన్ఈక్వల్, కాంప్లెక్స్ అండ్ ఈక్వల్, కాంప్లెక్స్ అండ్ అన్ఈక్వల్ అంటున్నాడు. ఒక రూట్ 1 అయినప్పుడు అది కాంప్లెక్స్ నెంబర్ ఎందుకు అవుతుంది? ఇది కాదు, కాంప్లెక్స్ తీసేయండి. సో రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ అన్ఈక్వల్ అనేది మీరు చెప్పాలి. ఓకే, 1 రూట్ ఈజ్ 1. ఇప్పుడు ఇంకొక రూటు 1 కాదా అనేది మీకు తెలియదు. ఇంకొక రూట్ కూడా 1 ఎలా అవుతుంది? అవ్వదు. ఎందుకు అవ్వదో చెప్తాను చూడండి. ఇప్పుడు రియల్ అండ్ ఈక్వల్ అనుకోండి, ఫర్ సపోజ్ ఇంకొక రూట్ కూడా 1 అనేసుకుందాం ఫర్ సపోజ్, ఇప్పుడు వాడు ఇచ్చిన దాని ప్రకారం. అప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1 ఇంటూ 1, 1 ఈక్వల్ టు సి బై ఏ, అంతేనా? అంటే ఏ మైనస్ బి బై బి మైనస్ సి. ఈక్వల్ అయితే అంటే ఇప్పుడు ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? బి మైనస్ సి. అంటే ఏ ప్లస్ సి ఏమవుతుంది? ఈక్వల్ టు 2b. కానీ వాడేమన్నాడు? ఏ ప్లస్ సి నాట్ ఈక్వల్ టు 2b అంటున్నాడు కదా. ఇప్పుడు మనకేమొచ్చింది? ఏ ప్లస్ ఈక్వల్ టు 2b. ఎప్పుడు వచ్చింది ఏ ప్లస్ ఈక్వల్ టు 2b? ఇంకొక రూట్ కూడా 1 అయితే. కానీ ఇప్పుడు ఇంకొక రూటు 1 కాదు అని చెప్పడానికి నా దగ్గర ఉన్న కండిషన్ ఏంటంటే ఏ ప్లస్ సి నాట్ ఈక్వల్ టు 2b. కాబట్టి ఖచ్చితంగా ఇంకొక రూట్ అనేది 1 అవ్వదు. కాబట్టి రూట్స్ అనేవి రియల్ రూట్స్ కానీ ఈక్వల్ రూట్స్ కాదు. సో ద రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇంత క్లియర్గా చేసుకోవాలి. ఓకే, చాలా మంచి క్వశ్చన్స్. బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తెలిస్తేనే చేయగలం. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద సమ్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ k plus 1 x square minus k square x minus k cube equal to 0. సో ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అయితే వాడు అడుగుతుంది ఏంటి? రేషియో ఆఫ్ సమ్, దట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా బై ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా బీటా అంటే సి బై ఏ. అంటే ఆన్సర్ ఏంటి? మైనస్ బి బై సి. మైనస్ బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ కే స్క్వేర్ బై సి ఎంత? మైనస్ కే క్యూబ్. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, కే స్క్వేర్ క్యాన్సిల్ అయితే కింద డినామినేటర్లో ఇంకొక కే ఉంటుంది. సో మైనస్ 1 బై కే. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 60th and it is the last question for today's session. The roots of the quadratic equation 2x square plus 2 root x 2 root 2x plus 1 equal to 0. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా రూట్స్ మొదటి 3 చూస్తే మీకు ఈక్వల్ రూట్స్, అవునా కదా? సో ఈక్వల్ రూట్స్, ఒక రాస్ట్దే ఈక్వల్ కాదు. సో సపోజ్ ఈక్వల్ రూట్స్ అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? బి స్క్వేర్ మైనస్ 4ac 0 అయిపోతుంది, అవునా కదా? బి స్క్వేర్ మైనస్ 4ac 0 అయిపోతే రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అయితే వాట్ ఆర్ ద రూట్స్? దే ఆర్ మైనస్ బి బై 2aకి ఈక్వల్, అంతేనా? సో మైనస్ 2 రూట్ 2, ఓకే, బై 2 ఇంటూ 2. సో దీస్ ఆర్ ద ఈక్వల్ రూట్స్. సో 2 క్యాన్సిల్, రూట్ 2లో ఇక్కడ ఒక రూట్ 2 క్యాన్సిల్ అయిపోతే వాట్ ఆర్ ద రూట్స్? మైనస్ 1 బై రూట్ 2 కామా మైనస్ 1 బై రూట్ 2. ఎక్కడైనా ఉందా? ఎస్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా చేయొచ్చు ఒకటి. ఇంకొకటి ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ బాగా అబ్జర్వ్ చేయండి. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఆల్ఫా బీటా సి బై ఏ 1 బై 2. ఆప్షన్ లో ఎక్కడైతే రూట్స్ మల్టిప్లై చేస్తుంటే మీకు 1 బై 2 వస్తుందో అది ఆన్సర్. సో కాబట్టి ఆప్షన్ బి, ఆప్షన్ డి ఎలిమినేటెడ్ ఈ రెండిట్లోనే. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత చెప్పండి? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై అంటే మైనస్ 2 రూట్ 2 బై 2 అంటే ఎంత రావాలి? మైనస్ రూట్ 2. సో ఈ రెండు కలిపినప్పుడు ఒక నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఓకే, రెండు కలిపినప్పుడు నెగిటివ్ వాల్యూ అంటే ఖచ్చితంగా ఒకటైనా నెగిటివ్ ఉండాలి. సో కాబట్టి ఆప్షన్ ఏ పోయింది. సో ఆప్షన్ సి మాత్రమే మిగిలింది. అలా అయినా చేయొచ్చు.
ఓకేనా. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్లో క్వశ్చన్స్ని చాలా ఫాస్ట్గా సాల్వ్ చేసుకోవాలి. Okay, so with this I'll conclude this session, and I hope all of you enjoying all these explanation videos. And if any of your friends are preparing for this FRO mains exam, please share these videos to them, and before watching these videos please attempt the test which was available in our app, that is the previous paper of FRO 2023 mains. Okay, thank you very much for listening. Take care all of you. Jai Hind.